హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి హారిక హెల్తీ ఫుడ్స్ అండ్ బ్లాగ్. గరం మసాలాలు ఏం యూజ్ చేయకుండా చికెన్ ఫ్రై ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ ని వేసుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూజ్ చేయాలండి. నేను 1/2 కిలో చికెన్ అయితే కుక్ చేస్తున్నా. ముందుగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. చికెన్ ని 2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని చికెన్ పీసెస్ కి పట్టే విధంగా కలుపుకొని వాటర్ వేసి క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పసుపు వేయడం వల్ల నీచు స్మెల్ అయితే రాదు. మీడియం సైజ్ 2 ఆనియన్ పీసెస్ ని కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అదే విధంగా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్రీన్ చిల్లీని అయితే యాడ్ చేశానండి. దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ప్రెసెంట్ ఉన్న డేస్ లో మసాలాలు అవి ఎక్కువగా తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక లెమన్ ని వేసుకోవాలి. అదే విధంగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఉప్పు కారం అది మంచిగా పట్టించాలి చికెన్ పీసెస్ కి. ముందుగా వేయించుకున్న ఆనియన్ పీసెస్ లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసుకొని ఉంచుకున్న మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని వేగుతున్న ఆనియన్ పీసెస్ లో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. మూత పెట్టి 10 మినిట్స్ తర్వాత మరలా ఒకసారి తీసి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ముక్క అనేది అడుగంటదు. 3 to 4 టైమ్స్ అయితే మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. చూస్తున్నారు కదండి, మీడియం ఫ్లేమ్ లో ఏ విధంగా పెట్టుకోవాలో. స్టవ్ అనేది మంచిగా కుక్ అయితే అయిపోయిందండి. చికెన్ ఫ్రైకి మసాలాలు వేయడం వల్ల గ్యాస్ పెయిన్స్ అవి వచ్చేస్తున్నాయి కదండి. నేనైతే అసలు మసాలా యూజ్ చేయలేదు. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని మరలా యాడ్ చేసుకోవాలి. అదే విధంగా ధనియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. లాస్ట్ లో కొత్తిమీరని చల్లుకొని వేడి వేడి రైస్ లో గాని, చపాతీలో గాని, రోటీలో గాని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ గా వస్తుంది. బై.